మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాలు కిక్కిరిశాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలకు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం కూడా కలిసి రావడంతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కోడెమొక్కులు తీర్చుకుంటున్నారు. రాజన్నకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి కటాక్షం రాష్ట్రంపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ రోజు ఈ క్షేత్రంలో దాదాపు 2 లక్షల మంది భక్తులు నిన్న ఇవాళ రేపు 3 రోజులు దర్శనం చేసుకొని అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. నిన్న మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజు రాత్రి అంతా కూడా ఉండడం జరుగుతుంది. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు 400 కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పటికే గుడి చెరువు పూర్తయి అక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. సకల సౌకర్యాలతో ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శివుని ఆజ్ఞలేందే చీమైన కుటుంబనట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శివుని నిండు ఆశీర్వాదం కావాలని, ఈ ప్రభుత్వాన్ని చల్లగా చూడాలని చెప్పి వేడుకుంటాం. యావత్తు తెలంగాణ రాష్ట్రం నుండి లక్షలాది మంది ప్రజలు రావడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు, ఇద్దరు మంత్రివర్యులు రావడం జరిగింది. ఇక్కడ గత 15 రోజుల నుండి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. భక్తులకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దర్శించుకున్నారు. గుడిగుట్ట కింద నుంచి కాలినడకన కొండపైకి చేరుకున్న మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పాలకుర్తి దేవస్థానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని దయాకర్రావు హామీ ఇచ్చారు. కీసరలో శివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. దేవదేవునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజు మహాశివరాత్రి రావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. కీసర గుట్టకు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శివయ్యకు అభిషేకాలు చేసేందుకు వరుస కట్టారు. హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయం రామప్ప దేవాలయానికి భక్తజనం పోటెత్తారు. నంది విగ్రహం వద్ద దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటుకున్నారు. ఆలయంలో సాయంత్రం శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో పాటు మహారుద్రాభిషేకం నిర్వహిస్తారు. కేఎల్ రెడ్డి కాలనీలోని రాజరాజేశ్వర దేవాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. మంచుతో తీర్చిదిద్దిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో స్వామివారికి కోడెమొక్కులు తీర్చుకున్నారు. కరీంనగర్, జగిత్యాల, మెట్పల్లి, ధర్మపురి, హుస్నాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని భాగ్యనగరంలో భక్తులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయన్పల్లి శివ పంచాయతన ఆలయంలో భక్తులు కిటకిటలాడారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శించుకుంటున్నారు. నాచారంలోని శ్రీ మహాకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు శివునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే శివయ్య దర్శనం కోసం దేవాలయాల వద్ద భక్తులు బారులు తీరారు.
శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేకువజాము నుంచే పుష్కర ఘాట్లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు అనంతరం పరమశివుడి దర్శనానికి బారులు తీరుతున్నారు. సాధారణ దర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. ఆలయ సిబ్బంది సరైన వసతులు కల్పించలేదంటూ భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే త్రినేత్రుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో శైవాలయాలు కిటకిటలాడాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. గుజరాత్లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఢిల్లీలోని శివాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా భువనేశ్వర్లోని ప్రసిద్ధ లింగరాజ ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. జమ్మూ కశ్మీర్లోని శివఖోరి ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు నీలకంఠుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న చారిత్రక త్రయంబకేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. తమిళనాడులోని రామేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా నటరాజస్వామి ఊరేగింపు వైభవంగా నిర్వహించగా ఇందులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కుంభమేళాలో షాహీ స్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం శివరాత్రి కలిసి రావడంతో పవిత్ర సంగమంలో స్నానమాచరించేందుకు ఆదివారం అర్ధరాత్రి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రయాగరాజు చేరుకున్నారు. మకర సంక్రాంతి నాడు ప్రారంభమయ్యే పవిత్ర షాహీ స్నానాలు మహాశివరాత్రి నాడు ముగుస్తాయి. చివరి రోజు షాహీ స్నానాల కోసం దాదాపు 1 కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేయగా సోమవారం ఉదయానికే స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి.
పోలీసు, కేంద్ర పారామిలిటరీ బలగాలు పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.